కేసీఆర్ ఫ్యామిలీ 10 ఏళ్లలో దోచుకుంది చాలక లిక్కర్ దందా చేసి కవిత జైలు పాలయ్యారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. ఆర్ఓబీ నిర్మాణాలు చేపట్టడంలో నిజామాబాద్ ముందుందన్నారు ఎంపీ అరవింద్. ఇక కాంగ్రెసే టార్గెట్ గా వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. 6 గ్యారంటీల అమలే లక్ష్యంగా 15న రైతు దీక్షకు ప్లాన్ చేసింది. గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని తండ్రి బిడ్డ కొడుకు దోచుకున్నారని ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణను దోచుకుంది సరిపోక ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి కవిత జైలుకు పోయిందన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖైరతాబాద్ లో ఓపెన్ టాప్ జీప్ లో ప్రచారం చేశారు కిషన్ రెడ్డి. తర్వాత అమీర్పేట్ గురుద్వార్లో జరిగిన బైసఖీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కేసీఆర్ చెప్తా ఉన్నారు, ఈరోజు తెలంగాణ ప్రజలందరూ పిచ్చోళ్ళు, నాకు ఓటేయలేదని. నేను అడుగుతా ఉన్నాను, నువ్వు ఆఫీస్కు రాకుండా ఉంటే ఎందుకు నీకు ఓటేయాలి? నువ్వు 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా ప్రజల గురించి ఆలోచన చేయలే. ఆయన కొడుకు గురించి, ఆయన కూతురు గురించి, ఆయన అల్లుడు గురించి పనిచేశారు. అందుకే ఈరోజు ప్రజలు, అయ్యా నువ్వు కూతురు గురించి ఎక్కువ ఆలోచన చేస్తున్నావు, నువ్వు ఆఫీస్కు రావడం లేదు, ఫామ్ హౌస్ లో ఎక్కువ ఉంటున్నావు, కాబట్టి నువ్వు ఫామ్ హౌస్ లోనే పర్మనెంట్ గా ఉంటూ ఇక ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదని ఎన్నికలు ఆయన నోటించారు. తెలంగాణ ప్రజల కంటే ఆంధ్ర వాళ్లు తెలివైన వాళ్లంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కొట్లాడి రాష్ట్రం సాధించిన తెలంగాణ ప్రజలను తెలివిలేనోళ్లంటావా అని కేటీఆర్ ను నిలదీశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రచారం చేశారు సంజయ్. కేసీఆర్ కొడుకన్నాడు, తెలంగాణలో తెలివిలేదనా? అవు మరి తెలివి లేకనే వాస్తవం కరెక్ట్గా ఉన్నది. ఎందుకంటే మేము తెలివి లేకనే మీకు ఓట్లు వేసినాం. మేము తెలంగాణ ప్రజలు తెలివి లేకుండా ఓట్లు వేస్తేనే నువ్వు నీ కుటుంబం ఇవాళ అధికారం చెలాయిస్తారు కావచ్చు. తెలంగాణ ప్రజలు తెలివి లేక కాబట్టి ఇలా ఉద్యమం చేసి 1400 మంది తెలివి లేకనే ఇలా బలిదానం అయిపోయారా? ఇలా తెలివి లేకనే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇలా సకల జనుల సమ్మె పెడుతున్న ఉద్యమం చేసిరా? తెలివి లేకనే వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా సాధించుకున్నామా? ఎంపీగా గెలిచాక నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ లో 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మంజూరు చేయించారన్నారు ఎంపీ అరవింద్. అందులో 2 ప్రారంభించామన్నారు, మరొకటి త్వరలో ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలోని ఏ పార్లమెంటు సెగ్మెంట్ లో ఆర్ఓబీ నిర్మాణాలు జరగడం లేదన్నారు అరవింద్. మరోసారి మోదీ ప్రధాని అయితే నిజామాబాద్ పార్లమెంట్ కు మరిన్ని అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు అరవింద్. మోదీ గారి ప్రభుత్వంలో ఈ 4-5 సంవత్సరాలలో 7 రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ మనం చేసుకున్నాం. ఆర్మూర్ పట్టణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇది 4 లేన్, ఇటు దిక్కు మీరు చూస్తున్న 2 లేన్. ఈ బ్యారియర్ డివైడర్ పక్కకు అటు దిక్కు 2 లేన్ ఉంది. ఇది నెక్స్ట్ మంత్ ఇనాగరేషన్ తయారుంది. అదే రకంగా ఇయర్ ఎండ్ కల్లా ఊరు మామిడిపల్లి, అడవి మామిడిపల్లి ప్లస్ మాధవ్ నగర్ రెడీగా ఉంటే ఇనాగరేషన్కి. బోధన్లో లాస్ట్ మంత్ పనులు మొదలైనవి, పీఎం గారు ఫౌండేషన్ వేసిండ్రు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ అధికారాన్ని అడ్డుకోలేరని అన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఒక్క కుంభకోణం లేకుండా మోదీ దేశాన్ని పాలిస్తున్నారని చెప్పారు. రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ నేతలు మోసం చేశారన్నారు. సెటిల్మెంట్ల కోసమే రేవంత్ రెడ్డి పదవిలో కూర్చున్నారన్నారు ఏలేటి. ఎన్నో రకాలుగా నమ్మించింది, మోసం చేసింది. నేను గెలిచిన వెంటనే మీ అందరికీ కూడా ఇచ్చిన హామీ మీకు ఖచ్చితంగా 4,000 పెన్షన్ కానీ 4,000 గతులు కానీ 2 కోట్ల మీకు రుణమాఫీ కానీ కుర్చీ చెప్పిన తర్వాత ప్రజల ఆలోచన సంక్షేమం కోసం ఆలోచన ఎంతసేపు ఎక్కడ అవినీతి చేయాలా, ఎక్కడ అక్రమం చేయాలా, ఎక్కడ భూకబ్జా చేయాలి. రేవంత్ రెడ్డి చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ. రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే ఆయనకు జాతీయ రాజకీయాలపై అవగాహన లేదనిపిస్తోందన్నారు. సుపారీలు ఇచ్చే అలవాటు కాంగ్రెస్ కే ఉందన్నారు. భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు రావాలంటే పాకిస్తాన్కు పోయి పోటీ చేయాలన్నట భారతీయ జనతా పార్టీ. అసలు రేవంత్ రెడ్డి గారికి మన పార్లమెంటు స్థానాలు ఎన్నున్నాయో తెలుసునా? రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలు ఇప్పుడు ఎన్నికలు జరగబోయేటటువంటివి 543. 400 సీట్లు రావాలంటే భారతదేశంలో పోటీ చేస్తే సరిపోతుంది. పాకిస్తాన్ పోయి పోటీ చేయాలి అని అంటే మీలాగా 40 సీట్లు కూడా లేనటువంటి పార్టీకి అవసరం కావచ్చు. కానీ హిందుస్థాన్లో 400 సీట్లు గెలిచే దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉన్నది.
15న బీజేపీ స్టేట్ ఆఫీసులో రైతు దీక్ష చేపట్టనున్నారు పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు రైతు దీక్ష కొనసాగనుంది. కాంగ్రెస్ 100 రోజుల్లో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్తో దీక్ష చేయనున్నారు కిషన్ రెడ్డి.